ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు డైలీ పాత్, అనుదిన మార్గము. మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట హృదయపూర్వక వందనములు. ఈ ఉదయపు కాల సమయమున పరిశుద్ధమైన వాక్య భాగమును విందాము. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. ప్రియమైన వారలారా, దేవాది దేవుడు యొక్క వాక్యము ఈరోజు మనకు ఉదయపు కాల సమయం ఏమని తెలియపరుస్తున్నారంటే, నీవు అంత్యము వరకు నిలకడగా ఉండాలండి. చివరి వరకు కూడా నిలకడగా ఉండాలి. దేవుని యొక్క మహాకృప ద్వారా మన జీవితాల్లో దేవుని ద్వారా ఎన్నెన్నో మేలులు, ఎన్నెన్నో ఆశీర్వాదములు, ఎన్నెన్నో జయములు మనం పొందుకున్నామండి. పొందుకున్న తర్వాత దేవుని మనం ఆరాధిస్తున్నాం, ప్రేమిస్తున్నాం, దేవుని యొక్క మందిరంలో వెళ్తున్నాం, మనకు కలిగిన దాని ప్రకారం దేవుని కానుకలు సమర్పిస్తున్నామండి. అయితే ఇదే కొనసాగింపు చివరిదాగా ఉండాలని చెప్పి దేవాజులు మనకు తెలియపరుస్తున్నారండి. ఒకవేళ మనలో మన జీవితంలో ఒక సమస్య వచ్చినా, ఒక ఇబ్బంది వచ్చినా, ఒక విజయం అనేది మనకు అందకపోయినా కానీ మనం దేవునిలో అనేదండి ఎక్కడ పడిపోకూడదండి. పడిపోకుండా ముందు మనం ఏ విధంగా ఉన్నామో, విజయం వచ్చినప్పుడు ఏ విధంగా ఉన్నామో, ఒకవేళ అపజయం వచ్చినా కానీ అటులాగే నిలకడగా ఉండాలని దేవాజుడు మనకు తెలియపరుస్తున్నారండి. ఎందుకంటే ఆయన మనకి చివరి వరకు కూడా, అంత్యము వరకు కూడా మనం నిలకడగా ఉన్నట్లయితే ఆయన మనకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. మరియు కూడా కాలం సంపూర్ణమై ఉన్నదన్నప్పుడు మనం కాలాంతం మందు కూడా మన వంతు అంటే దేవుని యొక్క రాజ్య వారసులుగా ఆయనకు రాజ్యంలోకి మనం ప్రవేశించడానికి మన వంతు మనకు కూడా మన దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. మన యొక్క వంతు దేవుని రాజ్య వారసులుగా కూడా మనం నిలిచేవారిలా చేస్తానంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు దేవుని ద్వారా మేలును పొందుకున్న తర్వాత ఏ విధంగా నిలిచి ఉంటున్నావో, ఒకవేళ మేలు కలగకపోయినా కానీ, ఒకవేళ అనుకోని స్థితుల్లో పరీక్ష ఎదురైనా కానీ నువ్వు ఎక్కడా పడిపోకుండా అటులాగే నువ్వు నిలబడి ఉన్నట్లయితే దేవుని ద్వారా నువ్వు ఈ మునుపటి కన్నా ఊహించిన దానికన్నా ఎక్కువగా మేలైన ఆశీర్వాదం నువ్వు పొందుకోగలుగుతామని చెప్పి దేవాదుడు మనకు తెలియపరుస్తున్నాడండి. ఎందుకంటే ఆయన మన మాటని ఆలకించేటటువంటి వారండి. ప్రతి వారి సమస్యని ఆలకించేటటువంటి వారు. అబ్రహాముకి పరీక్ష ఎదురైని అబ్రహాం పడిపోలా, దేవుని యందు ఆధారపడి ఉన్నాడు కాబట్టి, దేవుని మీద ఆధారపడి ఉన్నాడు కాబట్టి ప్రతి పరీక్షలో అతను నెగ్గాడు కాబట్టి ఫలించడం అనేది జరిగిందండి. అలాగే యోబుని మనం గమనించినట్లయితే కూడా యోబుకు కూడా ఎదురైన విశ్వాస పరీక్షలు అన్నింటిలో కూడా యోబు నిలకడగా ఉన్నాడు. దేవునిలో ఎక్కడా పడిపోలేదండి. దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా, ఎందుకంటే దేవుని ద్వారా మనం ఏ విధంగా ఈరోజు ఆ ప్రేమను కనబరుస్తూ ఉన్నామో, మన చివరి వరకు కూడా, అంత్యము వరకు కూడా అటులాగే దేవునిలో మనం కొనసాగినట్లయితే ఆయన ద్వారా మనం విశ్రాంతి పొందుకోగలుగుతాము. మరియు కూడా ఆయన ఇచ్చినటువంటి కాలాంతమందు దేవుని మనకిస్తున్నటువంటి స్థానముని మనం పొందుకోగలుగుతామని చెప్పి ఈ ఉదయపు కాలసం దేవుడు మనందరికీ దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుడు ఈ యొక్క వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.